హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ స్పీడ్ శ్రీనాథ్. ఎలా ఉన్నారు మీరంతా బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. సో మనం చూస్తున్నాం కదా, ఇప్పుడైతే నేను కాలేజీకి అయితే బయలుదేరినాను. మీరు అనుకోండి ఇప్పుడు కాలేజీకి బస్సులో కదా పోయేది, రైల్వే స్టేషన్లో ఏం చేస్తున్నాడు అని. సో నేను ఇప్పుడైతే బస్సు అయితే క్యాన్సిల్ చేయించాను, ఎందుకంటే నాకు ట్రైన్ అయితే అవైలబుల్లో ఉంటుంది డైలీను. అందుకోసం అయితే నాకు ట్రైన్ అంటే స్టేషన్ దగ్గర అనమాట నాకు ఇంటికి. అందుకోసం అయితే నేను వేరే పిల్లడు విష్ణు అని మేము ముద్రం అయితే క్యాన్సిల్ చేయించినాము. మాకు స్టేషన్ దగ్గర కాబట్టి స్టేషన్లోనే వెళ్తాము, ట్రైన్లో వెళ్తాము. సో ఇంకా ట్రైన్కి అయితే వెళ్తున్నాయి. ఈరోజు అయితే ట్రైన్ లేట్ అయిపోయింది. ఇంకా మా కాలేజీలో ఈఎల్పి ప్రాజెక్ట్ అని టైటిల్ సబ్మిషన్ అయితే ఉందన్నమాట, పీపీటీ ప్రజెంటేషను. సో దానికోసం అయితే వెళ్తున్నాం, లేకపోతే ఇంక ఈరోజు అయితే వెళ్ళేవని అయితే కాదు. సో ఇంక ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. ట్రైన్ ఎప్పుడు వస్తుంది ఏమో, వస్తుంది ఇంకొక 20 minutes తెలిసి అయితే చీజర్ల దగ్గర అయితే ఉంటుంది ట్రైన్ అయితేను. ఒకవేళ వస్తే చూపిస్తా, అది కూడా మీకు అప్డేట్ అయితే ఇస్తా. కొంచెం ఇక్కడ కూర్చుందాం అంతవరకు. సో మళ్ళీ అక్కడ పుట్టపర్తిలో నేను ట్రైన్ దిగినాక మళ్ళీ ఎలా వెళ్తాను ఏం కదా అని మీకు అంతా డౌట్ అయితే రావచ్చు. మళ్ళీ అక్కడి నుంచి అయితే మన క్రాస్లోకి అయితే నడుచుకుంటూ వెళ్ళామంటే మళ్ళీ అక్కడ ఆటోలు ఉంటాయన్నమాట. అక్కడ ఆటోల నుంచి ఒక 20 rupees ఇస్తే మన కాలేజ్ కాడికి అయితే డ్రాప్ చేసేస్తారు. ఒకవేళ ఈరోజు లేట్ అయిపోయింది కాబట్టి ఆటోలు కూడా ఉంటాయి ఉండవు కూడా చూద్దాము. ఒకవేళ ఉంటే వెళ్దాం, లేకపోతే లేట్ అయినా పర్వాలేదు. ఇంకా నాకు తెలిసి అయితే ఇంకా టైం అయిపోతుంది. ఫస్ట్ పీరియడ్ సెకండ్ పీరియడ్ కంప్లీట్ అయిపోతాయి. నాకు తెలిసి అయితే ఇంటర్వ్యూ టైం అయిపోతుంది. ఇంకా ఇంటర్వ్యూ టైంలో ఇంకా మనం వెళ్దాం, మనం ఏం చేసేకైతే లేదు కాబట్టి ఇంకా లేట్ అయిపోయింది. సో విష్ణు వండుకొని నాకంటే ముందు ట్రైన్లో వెళ్ళినాడు, నా ఫ్రెండ్ అని చెప్పినా కదా, వాడు నాకంటే ముందు ట్రైన్లో అయితే వెళ్ళిపోయినాడు. నేనైతే ట్రైన్ మిస్ అయిపోయాయి కాబట్టి ఈ ట్రైన్కి అయితే వెయిట్ చేస్తున్నాను అనమాట. ట్రైన్ వస్తే చూపిస్తాను కూడా. సో గైస్, ఇప్పుడైతే ట్రైన్ వచ్చే టైం అయితే అయిపోయింది. నేను వెళ్ళి వచ్చేసి కర్ణాటక ఎక్స్ప్రెస్కి అయితే వెళ్తున్నాను. ఇప్పుడు స్టేషన్ బయట అయితే ట్రైన్ అయితే ఉంటుంది, చూద్దాం. ఒకవేళ ట్రైన్ అయితే వస్తుంది. ఓటో ప్లాట్ఫామ్లోకి అయితే నేను కనబడుతుంది మీకు, ఓటో ప్లాట్ఫామ్లో అయితే ఉన్నా. ట్రైన్ కూడా ఎంతో దూరంగా వస్తుంది అనమాట, ట్రైన్ అయితే వస్తుంది. సో మీరు డైలీ ట్రైన్కే వెళ్ళాలనుకుంటే ట్రైన్ పాస్ అయితే ఉంటుంది అనమాట. మన ధర్మవరం టు పుట్టపర్తికి అయితే ట్రైన్ పాస్ అయితే ఉంటుంది. అది జస్ట్ 185 rupees మాత్రమే ట్రైన్ పాస్. పాస్ తీసుకున్నామంటే మీరు 1 month మొత్తం అంతా ట్రావెల్ చేసేయచ్చు అనమాట. సో ధర్మవరంకి వచ్చేసి పుట్టపర్తికి వచ్చేసి 2 ట్రైన్లు అయితే ఖచ్చితంగా అంటే ఉంటాయి డైలీను, ప్రశాంతిను కర్ణాటక. ఈ 2 ట్రైన్లు, ఒక ట్రైన్ మిస్ అయిపోయినా కూడా ఇంకో ట్రైన్ అయితే ఉంటుంది అనమాట వెంటనే. ఇంకా మీరు ఒకదాన్ని మిస్ అయినా కూడా ఇంకో దానికి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట కాలేజీకి వచ్చేసి. అందుకోసం అయితే నేను బస్సు అయితే క్యాన్సిల్ చేయించేసాను. సో ఇంకా ట్రైన్ వస్తుంది, ఇంకా కనబడుతుంది మీకు అక్కడైతే ట్రైన్ అయితే వస్తుంది. ఇంకా ట్రైన్ అయితే ఎక్కేద్దాం ఇంకా. సో ఎక్కేసినాక ఇంకా డైరెక్ట్ పుట్టపర్తిలో అయితే కలుద్దాం. సత్యసాయి ప్రశాంతంగా వెళ్ళాము కదా, అక్కడైతే కలిసేద్దాం ఇంకా. నిన్ను సో గాయస్, ఇప్పుడే మనం పుట్టపర్తికి అయితే ల్యాండ్ అయిపోయినాము. ఇప్పుడైతే మనం మామిళ్ళకొండ క్రాస్ కాడికి అయితే మనం బై వాక్లో అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. అక్కడ వెళ్ళి ఆటోలో ఎక్కేసి మనం కాలేజ్ కాడ అయితే కలుద్దాం ఇంకా డైరెక్ట్. ఒకవేళ చూపిస్తే అక్కడ క్రాస్లో ఆటో ఎక్కేసి చూపిస్తా, లేకపోతే ఇంక డైరెక్ట్ కాలేజీలోనే చూపిస్తాం. సో గాయస్, ఇప్పుడే మనమైతే కాలేజీకి అయితే రీచ్ అయిపోయినాము. ఇక్కడ వచ్చేసి గేట్ మ్యాన్ అయితే పంపించలేదు, 10 వరకు పంపిడంట. ఇంకా ఏం చేసేది లేక లేట్ ఈడే ఉన్నాము. మన అనిల్ గాడు అయితే ఈడే ఉన్నాడు. హాయ్ అమ్మా. హాయ్. అది అనిల్ గాడు అయితే ఉన్నాడు. కొంచెం అయితే కూర్చున్నాము ఇక్కడ. ఇప్పుడైతే పంపారు కదా ప్రాజెక్టు ప్రజెంటేషన్ అయితే ఉంది, అయినా కూడా పంపించలేదు. ఈడే కొంచెం ప్రిపేర్ అయిపోదాము, ఇంకా డైరెక్ట్ పోతాను. ఇంకా ప్రజెంటేషన్ అయితే చెప్పేద్దాము. టెన్షన్గానే ఉంది, ఏం జరుగుతుందో ఏం కదా అయినా ఏం పర్వాలే. ఇంకా ప్రజెంటేషన్ అప్పుడు అయితే కలుపుతాను. సో గైస్, ఇప్పుడైతే నేనైతే కాలేజీలోకి అయితే ఎంటర్ అయిపోయినాను. ఇప్పుడు మోనికా సెమినార్ హాల్లోకి అయితే వచ్చేసినాము. ఆల్రెడీ కొంతమంది ప్రజెంటేషన్ అయితే జరుగుతుంది. ప్రిన్సిపాల్ మేడం మెంటీస్ అయితే ప్రజెంటేషన్ అయితే జరుగుతుంది. నెక్స్ట్ అయితే హెచ్ఓడి మేడంలో మేము టీమ్ నెంబర్ 4 అనమాట. మాది అనౌన్స్మెంట్ చేస్తే మేమైతే పోతాము. చూపిస్తా, అది కూడా అసలు ఏం ప్రిపేర్ అయితే కాలేదు, జస్ట్ ఇంకా
పోతాను అంటే గోవన్ ఫ్లో అంటాం కదా, అట్లా వెళ్ళిపోవడం నేను. సో ఇంకా ప్రజెంటేషన్ అయితే ఇంకా కంప్లీట్ అయ్యేకైతే వచ్చేసింది. సో గైస్ ఇప్పుడే ఇంకా ప్రజెంటేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో వీడియో అయితే తీయలేదు, ఫ్రెండ్స్ అయితే కొంచెం క్లిప్లు అయితే తీసినారు, అవి అయితే పెడతాను అనమాట, చూసినారు కదా అవి కూడా. ఇంకా ప్రజెంటేషన్ అయితే అయిపోయినట్లే ఇంకా నాకు తెలిసి అయితే. సో చాలా అంటే చాలా అయితే టెన్షన్ పడతాము, ఎవరైనా సరే ప్రజెంటేషన్ టెన్షన్ పడతారు కదా, మా అయితే అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ వీడియో అయితే వీటికి ఎండ్ చేసేస్తున్నా. సో ఈ వీడియో మీకు నచ్చింటే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, అలాగే మన ఛానల్కి ఒక్కరికన్నా మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేసేయండి. కానీ నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం, ఉంటా, బాయ్, పీస్.